రీడో రీడో ఒరే బాయ్స్ లుక్స్ ఓన్లీ బుక్స్ నో సైడ్ లుక్స్ రే రీడో నువ్వు బుక్ రీడ్ సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగ్ ఒరే వారే వేర్ ఆర్ యు బాయ్స్ రా తెలీదు సార్ రే ఐ బుక్ ఆల్ బాయ్స్ టు ప్రిన్సిపల్ రే హీ మేక్ బటర్ మిల్క్ ఇప్పటికి ఇంకా నా ప్రిన్సిపల్ నిండా పట్టోడే చీటికి మాటికి చెయ్యేస్తూ కొడుతూ ఉంటాడే అరే డఫా గళ్ళారా స్టడీ క్లాస్ లెగ్గొట్టి బాత్రూమ్ లో డాన్స్ వేస్తున్నారా ఐ సీ యు రెండ్రా అరే ఆగరా ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు ఐఎమ్ రీడింగ్ ఫార్ములా సార్ ఫార్ములానా యా ఇక్కడ కూర్చొని చదువుకుంటావా బాత్రూమ్ లో Yes, sir. మీ నాన్న డబ్బులు కట్టి చదువుకోరంటే రైట్ పాల్ ది గ్రేట్ ప్రిన్సిపల్ వెళ్ళండి మీరు ఏ మూలలో ఏ దిక్కులో దాక్కున్నా సరే వదిలిపెట్టండి మిమ్మల్ని చంపేస్తాను ఎవరా నీకు కావాల్సింది నీ కుడివైపు నుంచి చూడు కుడివైపు చూడు నీ ఎడం వైపు చూడు ఓకే పైకి చూడు దిక్కులు చూడకుండా వచ్చిన పని కానివరా సార్ దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను దిక్కులు చూడను నువ్వు దిక్కులు చూడొద్దు వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో కుర్రోళ్ళందరూ కలిసి బుక్ చేసినట్టున్నారు దిక్కులు చూడకుండా దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నానా సార్ న్యూ జాయినింగ్ సార్ అయితే సెండ్ దమ్ ఇన్సైడ్ నమస్తే సార్ ఇవాళ మంచి రోజు అని చెప్తే జాయిన్ చేద్దామని తీసుకొచ్చానండి అలాగా అయితే నువ్వు కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి పేపర్లో పడాలమ్మా అంతా మన చేదస్తంగానండి మంచి రోజు ఏంటి చెడ్డ రోజు ఏంటి ఇవాళ మంచి అనుకున్నది రేపు చెడు అవుద్ది ఇవాళ చెడు అనుకున్నది రేపు మంచి అవుద్ది అసలు విషయానికి వస్తే అండి మా అక్క మా బావ అండి అదేనండి వీళ్ళ అమ్మ నాన్న మా అమ్మాయిని ఏదో పెద్ద డాక్టర్ని చేద్దాం అని చెప్పేసి రోజుకి 20 గంటలు ఎంతెంత లావుపాటు పుస్తకాలు పెట్టి తెగ చదివించేశారండి మార్కులు మాత్రం రావట్లేదండి అదేంటో అలా కాదు కానీ బావా రోజుకి 20 గంటలు కాదు 24 గంటలు చదివించే కాలేజీ ఒకటి ఉందంటే అప్పుడు ఒప్పుకున్నాడండి మా బావదంతా చెట్టు నెంబర్ 1 అయితే కాయ ఆటోమేటిక్గా నెంబర్ 1 అవుతుందని లెక్కండి మరి ఆ లెక్కనే మీ కాలేజే నెంబర్ 1 అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడండి మీరు బాగా చూసుకోవాలి మరి ఏమైనా తేడా పడలు వచ్చినాయి అనుకోండి మిమ్మల్ని ఏమండి బాబు మమ్మల్ని తోలు తీసేస్తాడు మరి ఏమనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మా కాలేజీ గురించి 24 గంటలు కాదు కుదిరితే 36 గంటలు దిక్కులు చూడకుండా చదివి పెడతాం తెలుసా విషయం మీకు ఏంటి ఓసారి బ్యాక్ చూడండి 1 4 5 7 8 9 10 మొత్తం 10 ర్యాంక్స్ లో 7 ర్యాంక్స్ మామేనయ్యా చేపలు తెలుసు కదా చేపలు రుద్దినట్టు రుద్దులు పెడతాం తెలుసా ఇది ఎంటైర్ స్టేట్ అవర్ కాలేజ్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ డిసిప్లిన్ 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 అప్పుడప్పుడు అయ్యి బాబోయ్ అద్దం పగిలిపోయిందిరా ప్రిన్సిపల్ గారు చంపేస్తాడేమోరా ఎవరు డబ్బులతో కట్టాడరా మన డబ్బులే కదా వెళ్ళాడరా వీడి వరకు చూస్తుంటే వీడు చెప్పిన అంకెల కంటే కిటికీలకు పడ్డ కన్నాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకైనా మంచిది ఇంకో కాలేజ్ చూద్దామేటి ఏమో బాగుండొచ్చేమో కరెక్టేనమ్మా ఇవాళ బాగుంది రే బాగుండొచ్చు ఇవాళ బాగుంది రే బాగుండకపోవచ్చు అయినా హాస్టల్ అంటారు కానీ ఇంటి దారి దేనికి రాదమ్మా ఏమంటావ్ కొన్ని చేపలకి చెరువు కంటే ఎక్వేరియం బెటర్ ఏంటమ్మా ఏమో రావచ్చేమో సర్లేమ్మా బాగా చదువుకో ఇదిగో కొత్త కదా తర్వాత అదే అలవాటు అయిపోద్ది ఏమంటా తిండి విషయంలో జాగ్రత్త ఎందుకంటే మీ నాన్న సంగతి తెలుసు కదా నువ్వు ఇక్కడ బరువు తగ్గావనుకో అక్కడ నా బరువు తగ్గించేస్తాడు మరి అది జాగ్రత్త ఉన్నా బాయ్ All the best.
బాలుగా బాలేరా ఈ మొటిమలేంటే బాబోయ్ అస్సలు తగ్గట్లేదు. చిరాకు వచ్చేస్తుంది బాబు. నీకోటి తెలుసా, ఎన్ని మొటిమలు ఉంటే అంతమంది నీ వెనకాల పడుతున్నాడు. సో లెక్క పెట్టి ఎవరికొకరికి ఓకే చెప్పేసాయి, తర్వాత నీ మొటిమలని మాయం. ఓయ్ మా నాన్నగారు 9 గంటలకి వెళ్ళి పడుకోమన్నారు బాబా. పడుకోరే పడుకోండి. ఈ ముక్క 7 గంటలు చెప్తుంది, ఇది మాత్రం పడుకోదు. పట్ట పగలే చుక్కల్ని చూడాలి, లెక్చరర్ ముందే టెక్స్ట్ బుక్ చింపేంత ధైర్యం కావాలి. ప్రపంచంలో ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండకూడదు. టైంతో పని లేని అసలు గడియారమే లేని లోకం కావాలి. ఆ లోకంలో కేవలం ఆనందం మాత్రమే ఉండి నేను ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. ఏంటి పగటి కల్లా? కళ్ళలు ఎప్పుడు పగలే కనాలి, రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవాలి. హలో, పగటి కళ్ళలు కనే వాళ్ళే లైఫ్ లో మొదట పడిపోతారమ్మా. ఆల్రెడీ లైఫ్ లో బోల్డని కష్టాలు, కాంప్రమైజ్లు, మళ్ళీ ఊహల్లో కూడా కాంప్రమైజా? కానీ ఇలాంటి ఊహలా వెరైటీ కదా. బాబాయ్ ఇదేంటి? నాకు గలగల యాంకర్లా మాట్లాడాలని కోరిక. చాలా కష్టం కానీ నాకు సింపుల్ కదా. ఓయ్ మా నాన్నగారు 12 గంటలకి వెళ్ళి పడుకోమన్నారు బాబా. పడుకోరే పడుకోండి. నీ అబ్బా కళ్ళు దుబ్బయారా? చదువుకో. ఏహే ఏదో కాలేజీ ఎవత్తి బాలేదురా బాబు. ఒక్కదానికి ముఖం ఉండదు, ఉన్నదేమో సరిగ్గా చూపెట్టదు. ఏం మోకాలో ఏంటోరా బాబు. మా బాబు 40,000 ఫీజు కడతా ఓ రిచ్ పిగన పడగొట్టి 40 లక్షలు చేయమన్నాడు. నా దరిద్రం ఏంటో గానీ 40,000 వడ్డీకి కూడా ఒక్కతే పట్టలేదు. రే నేను వచ్చిందిగా కొత్తగా పొడి చేసుకుని ఒకటి దాన్ని ట్రై చేయొచ్చుగా. ఏంటదా ఏ ఉందరా అసలు? 100లో ఒకటి కెవ్వు అసలు. అవునరా బాబోయ్ ఈ అమ్మాయిలంతా మెంటల్లో లేహ. ఉత్తి పుణ్యానికి కంప్లైంట్ ఇచ్చేస్తారా బాబు? అసలే ప్రిన్సిపల్ అమ్మాయిల వంక చూసే చాలు దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి, దిక్కులు చూడకుండా మీ బాబుని తీసుకురండి అంటాడు. ఏ చూస్తే తప్ప